ప్రతిరోజు లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఈ రోజుల్లో వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కొరకు ఈ నెంబర్కి కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయింది. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ బంగారం లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి యూట్యూబ్లో రీచ్ అయింది. సో ఇక మ్యాటర్లోకి వెళ్దామండి. 2026లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా క్రైస్తవుల పైన దాడులు జరిగినాయండి. ఎస్, మీరు విన్నది నిజం. 2025 డిసెంబర్ 25వ తారీఖున, మళ్ళీ చెప్తున్నా, 2025 డిసెంబర్ 25వ తారీఖున భారతదేశం మొత్తం 40 చోట్ల క్రిస్మస్ రోజున భయంకరమైన దాడులు, చర్చిల పైన, క్రైస్తవుల పైన దాడులు జరిగినాయండి. ఎస్, మీరు విన్నది నిజమండి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2026 కనుక మీరు తీసుకున్నట్లయితే ప్రతి నెల 4 సంఘటనలు జరుగుతున్నాయండి. కొన్ని చర్చీలు అయితే పగలగొట్టేశారు, ధ్వంసం చేసేసారండి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కనుక మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2026లో ఎక్కువగా దాడులు జరిగినాయండి. మీరు ఒకసారి చూస్తే ప్రతి నెలన చర్చిల్ని కూలగొట్టడం కానివ్వండి, క్రైస్తవుల పైన దాడులు చేయడం కానివ్వండి ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. ఆ మధ్యకాలంలో చిత్తూరు జిల్లా అనుకుంటా, ఒక క్రైస్తవ వ్యాన్ వెళ్తుంటే ఆ వ్యాన్ ఆపి పగలగొట్టేశారండి. వ్యాన్ పగలగొట్టేశారు. ఒక వ్యక్తి దాంట్లో అంటున్నాడు, పెట్రోల్ పోసి ఈ వ్యాన్ నిప్పంటించండి అంటున్నాడండి. అప్పటికి ఆ వ్యాన్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. ఒకవేళ పెట్రోల్ పోసి తగలబెడితే ఆ వ్యాన్ బాంబులాగా వేలిపోయి చుట్టుపక్కల పిల్లలు, పెద్దలు అందరూ చచ్చిపోయేవాళ్ళు అండి. ఇది కూడా న్యూస్లో వచ్చిందండి. అయితే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, 70 సంవత్సరాలుగా ఇస్కాన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత పట్టుకొని ఒక విధంగా మత ప్రచారం చేస్తున్నారు కదా అమెరికాలో. అలాగే ప్రపంచవ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇస్కాన్ వాళ్ళు రోడ్డు మీద భగవద్గీత పట్టుకొని అందరికి పంచుతూ ఉంటారు. వాళ్ళ మీద ఒక్క దాడి కూడా జరగలేదు. అమెరికా లాంటి దేశాల్లో భగవద్గీత పట్టుకొని ఇస్కాన్ వాళ్ళు 70 సంవత్సరాలుగా ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో ఆపి భగవద్గీత ఇస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేయలేదు కదా. మరి ఒక్కసారి 2026లో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇన్ని దాడులు? ఆ హుండీ నియోజకవర్గంలో 40-50 చర్చిలు పగలగొట్టేశారండి. ఎస్, మీరు విన్నది నిజం అండి. అది కూడా మీరు న్యూస్లో చూడొచ్చు. సో చాలామంది అంటున్నారు, మరి ఇస్కాన్ వాళ్ళు మత ప్రచారం చేస్తుంటే ఒక్క దాడి జరగలేదు. అమెరికాలో హిందువులు డప్పులు కొట్టుకుంటూ, పండగలు వస్తే దీపావళి చేసుకుంటూ, వీధుల్లో గుళ్ళు కట్టుకుంటూ మరి అన్నీ చేస్తున్నారు కదా అమెరికాలో. మరి వాళ్ళ మీద కూడా ఎటువంటి దాడి జరగలేదు. అమెరికాలో మత ప్రచారం జరుగుతుంది. హిందువులు పండగలు, పబ్బాలు వస్తే బయటకు వచ్చి